ఈ రోజు మా పక్కింటి అత్తయ్య గారు మా ఇంటికొచ్చింది. "ఏమత్తయ్య ఇంట్లో పని అయిపోయిందా? ఏం వండావు?" అన్నాను. "మీ మామయ్య చేపలు తెచ్చాడు. పులుసు పెట్టాను. ఇదిగో నీకు కూడా తెచ్చా" అంది. "అయ్యో! ఎందుకత్తయ్య?" అన్నాను. "పర్లేదులే అమ్మా తీసుకో" అంది. "అవునత్తయ్య, ప్రియకి బీటెక్ అయిపోయింది కదా! సంబంధాలు చూస్తున్నారు కదా! ఎవరైనా నచ్చారా?" "నచ్చలేదమ్మా. ఇప్పుడు అబ్బాయిలు ఎలా ఉన్నారు? ఒక్కళ్ళు కూడా సరిగ్గా లేరు." "ఏమత్తయ్య కట్నం గాని ఎక్కువ అడుగుతున్నారా?" "చీ, మేమెందుకు కట్నం అడుగుతాం? మేము అలాంటి చీప్ పనులు చేయము." "ఆ? సరేలే, ఇబ్బంది ఏంటో మరి" అన్నాను. ఫస్ట్ ఒక సంబంధం వచ్చింది. అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే ఆ అబ్బాయికి వంట రాదంట. ఇంకా మా అమ్మాయికి ఏం వండి పెడతాడు? రోజు బయట ఫుడ్ తింటే మా అమ్మాయి హెల్త్ ఏం కావాలి? పైగా జీతం కూడా తక్కువే అంది. "ఎంత అత్తయ్య?" అన్నాను. "1,00,000 అంట అమ్మాయి" అంది. "ఏంటి ₹1,00,000 తక్కువ?" అన్నాను. "పైగా పెళ్ళయ్యాక వాళ్ళ అమ్మా నాన్నలతో ఉండాలంట. అంతోటి దానికి పెళ్ళెందుకు? ఏం మా అమ్మాయి మమ్మల్ని వదిలేస్తున్నప్పుడు వీళ్ళ అమ్మా నాన్నల్ని వదిలి రాలేడా? అబ్బాయి ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మా అమ్మాయి పేరు మీద రాయాలని అడిగాము. అంటే పెళ్ళయ్యాక చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోయారనుకో, తనకు భరోసాగా ఉండాలి కదమ్మా. అంటే మేము చూసుకోలేక కాదు, అది దాని హక్కు కదా." "కరెక్టే అత్తయ్య గారు. అందుకే ఏ సంబంధం కుదరట్లేదమ్మాయి. నీకు తెలిసిన ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పమ్మాయి" అంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.